హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము మా ఇంట్లో బోనాల పండుగ చేస్తున్నాము. బోనాలు అంటేనే ఆ సందడి వేరేగా ఉంటుంది. శివసత్తులు ఇంకా పోతరాజులు వాళ్ళు చేసే డాన్స్ అయినా చాలా బాగుంటుంది. సో ఈరోజు మేము చేసే బోనాలు ఎలా చేస్తాము ఏంటి అనేసి మీకు చూపిస్తాను చూడండి. అందరూ కుండలో చేస్తారు, కొంతమంది స్టీల్ బిందెలో చేస్తారనమాట. మేము స్టీల్ బిందెతో చేస్తాము. ఓన్లీ కుండలోనే చేస్తేనే ఫలితం ఉంటుంది అని అంటారు కదా. కాకపోతే భక్తితో ఏ చేసినా అది అమ్మవారు మంచి దీవెనిస్తారు అనేసి మేమైతే నమ్ముతాము. బోనాలపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఇలా చేస్తాము బోనాలు. ఫస్ట్ సున్నం పెట్టి సున్నం పైన బొట్లు పెడతాం అనమాట. మేము ఇట్లా పెట్టి మధ్యలో పసుపు పూసి దానిలోనే బొట్లు పెడతాం అనమాట పసుపు కుంకుమతో. ఇలా అమ్మవారిని దించాలంటే చాలా కష్టపడ్డానండి. ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. సో ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము 2 చేస్తాము, ఎందుకంటే ఒకటి పోచమ్మకి ఒకటి మైసమ్మకి చేస్తాము అనమాట. ఇంకా మా మమ్మీ అందులో ప్రసాదం పెట్టేసింది. అంటే ప్రసాదం అంటే బెల్లంతో చేస్తారు కదా, బెల్లన్నం అంటాం మేము. అదేసి అందులో పెరుగు కొంచెం చింతపండు రసం వేసేసి ఇలా మూత పెట్టేసి మూత మీద దీపం పెడుతుంది మా మమ్మీ. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇలా ఉంటుందన్నమాట. మేము ఇలా చేస్తాము. ఇంకా దీపం పెట్టినాక కాసేపటికి ఎత్తుకోవాలంట, ఎక్కువసేపు ఉంచకూడదంట. సో రెడీ అయ్యి ఇంకా మేము బోనం ఎత్తుకొని దేవత దగ్గరికి అయితే వచ్చాము. ఇది కట్టమైసమ్మ దగ్గరికి వచ్చాము మేము ఎప్పుడు ఇక్కడే సమర్పిస్తాము. ఇంకా సో సమర్పిద్దామనేసి మేము ఇంక వచ్చేసాము. చూడండి, చాలా రష్ ఉంది. ఈరోజు సండే కాబట్టి ఇంకా సండే ఇంకెక్కువ రష్ ఉంటుంది. నార్మల్ డేస్లో కూడా రష్ ఎక్కువనే ఉంటుంది. ఇక్కడ ఈరోజు ఇంకా ఎక్కువ ట్రాఫిక్ చాలా. కానీ అందరూ బోనాలు ఎత్తుకొని రావడం చాలా బాగా అనిపించింది. అమ్మవారు కూడా చాలా బాగా అనిపించారు. ఈరోజు అలంకరణ కూడా చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత రష్గా ఉందో. మొత్తం అమ్మవారి గుడి అయితే కలకలలాడిపోతుంది అనమాట. సో చాలా బాగుంది. ప్రదక్షిణలు చేసి ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఇంకా చాలా బాగుందన్నమాట. అమ్మవారు నైవేద్యాలతో చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. మేము ఇందాక 2 కుండలు చేసాం కదా, ఒకటి మేము పోచమ్మకి తీస్తాము, ఇంకొకటి మైసమ్మకి తీస్తాం అనమాట. సో ఇప్పుడు ఇద్దరికి తీయాలి కాబట్టి ఇంకో బోనం తీసుకొని ఇంకా మేము పోచమ్మ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా బాగుంటుంది. టెంపుల్ అయినా ఏమైనా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా చాలామంది రష్ ఉన్నారు, కాకపోతే లైట్గా ఉన్నారనమాట, ఎక్కువ ఏం లేరు. ఇదంతా టెంపుల్ అనమాట, పోచమ్మ టెంపుల్. ఏదైనా మ్యారేజ్ అయినా కూడా ఇక్కడ పోచమ్మ నాగులకు కానీ ఇక్కడికే వస్తారు. మేము లాస్ట్ టైం కూడా ఇట్లనే చేసినాం అనమాట. 2 బోనాలు తీసాము, ఒకటి మైసమ్మకి ఒకటి పోచమ్మకి తీసాము అనమాట మేము. సో ఇలా ఉంటుంది చూడండి అమ్మవారు, చాలా బాగుంటుంది. సో ఇదండి, మేము ఈరోజు చాలా అలసిపోయాము. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే అయిపోయింది బోనాలు అయితే. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.